జేఎన్టీఏ 22 బీటెక్ R23లో వచ్చేసరికి ఈసీ దాంట్లో నెక్స్ట్ సబ్జెక్టు EMWTL ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనమాట. సో దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఇక యూనిట్ 1లో చూసుకుంటే ముందుగా ఎలక్ట్రోస్టాటిక్స్ మీద అనమాట. సో ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఏమిస్తాడంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫైన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని ఇస్తాడు. రైట్ ది మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్స్ అని ఇస్తాడు. రైట్ ది పాయిజన్స్ అండ్ లాప్లాస్ ఈక్వేషన్ అని చెప్పేసి ఇస్తాడు. లేదా వాట్ ఈస్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అని చెప్పేసి ఇస్తాడనమాట. సో లేకపోతే స్టేట్ కూలుమ్స్లా. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్లా అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే ఇందులో వచ్చేసరికి వాట్ ఈజ్ మెంట్ బై గాజ్లా, ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ అప్లికేషన్స్ అని చెప్పేసి అడుగుతాడనమాట. లేకపోతే వచ్చేసరికి ఈ ఎనర్జీ డెన్సిటీ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. లేకపోతే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ డెరివేషన్, అది కూడా కోయాక్సియల్ కెపాసిటర్ కూడా డెరివేషన్ ఉంటుందన్నమాట. ఈ రెండిట్లో ఒకదానికి ఇస్తాడు. నాకు తెలిసి కోయాక్సియల్ కెపాసిటర్ కానివ్వండి, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కానివ్వండి డెరివేషన్ ఇస్తాడు. లేకపోతే వాటి మీద ప్రాబ్లం ఇస్తాడు. సో యూనిట్ 2లో వచ్చేసరికి ఏంటంటే రెండు పార్ట్లు ఉన్నాయి, మ్యాగ్నెటోస్టాటిక్స్, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, టైమ్ వేరింగ్ ఫీల్డ్స్. సో మ్యాగ్నెటోస్టాటిక్స్లో షార్ట్ క్వశ్చన్స్ ఏమిస్తాడు, రైట్ ది యాంపియర్ సర్క్యూట్ లా అని చెప్పేసి వచ్చు. లేకపోతే గివ్ 2 or 3 ఎగ్జామ్ అప్లికేషన్స్ ఆఫ్ యాంపియర్ సర్క్యూట్ లా. లేకపోతే రైట్ ది ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఇందులో ఎస్ఐ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్ సర్క్యూట్లా విత్ ఇట్స్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే వచ్చేసరికి డిరైవ్ ది ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై యాంపియర్స్ ఫోర్స్ లా, ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అడుగుతాడనమాట. సో ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ ఇండక్టెన్సెస్, బి మ్యాగ్నెటిక్ ఎనర్జీ, సి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని చెప్పేసి ఇస్తాడు. ఇక అందులో మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫారడేస్ లాస్, షార్ట్ క్వశ్చన్. ఓకేనా. ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే రైట్ ది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఇన్ డిఫరెన్షియల్ ఫామ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే ఇందులో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఇందులో ఒక ప్రాబ్లం ఇచ్చేదానికైతే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇక డెరివేషన్ పరంగా చూస్తే డెరైవ్ ది మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ ఇన్ డిఫరెన్షియల్ ఫామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 3లో చూసుకుంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే EMW వేవ్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, వాట్ ఈజ్ మెంట్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, సో వాట్ ఈజ్ లాస్లెస్ డైఎలక్ట్రిక్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై పోలరైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై క్రిటికల్ యాంగిల్, వాట్ ఈజ్ మెంట్ బై బ్రిస్టర్ యాంగిల్, వాట్ ఈజ్ మెంట్ బై టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ పాయింటర్ వెక్టార్ అండ్ పాయింటింగ్ థియరం అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ప్లేన్ వేవ్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఎక్స్ప్లెయిన్ పోలరైజేషన్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డెరైవ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ H అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఇందులో ప్రాబ్లమ్స్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ యూనిట్ 4లో ట్రాన్స్మిషన్ లైన్స్ 1. ఇందులో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే రైట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఇంపెడెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపెడెన్స్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈజ్ ఇన్ఫినిట్ లైన్, వాట్ ఈజ్ లాస్లెస్ లైన్, వాట్ ఈజ్ డిస్టార్షన్ లైన్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే డెరైవ్ ది T ఈక్వలెంట్ సర్క్యూట్ ఫర్ ది ట్రాన్స్మిషన్ లైన్ అని చెప్పేసి అడుగుతాడు. డెరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపెడెన్స్ అని చెప్పేసి అడగవచ్చు. లేదా ప్రాపగేషన్ కాన్స్టెంట్ అడగవచ్చు. వాటి మీద సింపుల్ ప్రాబ్లమ్స్. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే ట్రాన్స్మిషన్ లైన్స్ 2లో
షార్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ యావరేజ్ పవర్, వాట్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్ లైన్, లేకపోతే వాట్ ఈజ్ స్మిత్ చార్ట్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే ఇందులో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ని డెరైవ్ చేయమంటాడు, లేకపోతే విఎస్డబ్ల్యూఆర్ గురించి రాయమంటాడు. ఇక వాటిలో ప్రాబ్లమ్స్ ఇస్తాడు, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది యూహెచ్ఎఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని చెప్పేసి అడుగుతాడు. స్మిత్ చార్ట్ అనేది ఈ థియరీ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా అడగచ్చు, లేకపోతే ప్రాబ్లం పరంగా కూడా అడగచ్చు అనమాట. ఓవరాల్గా ఇదనమాట ఈఎండబ్ల్యూటీఎల్.